మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ పేరు పేరిన వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఎవరు కూడా ఇటు ఆలోచించొద్దు. అందరూ కూడా చెప్పబోతున్న మాటల సంగతి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోబోయేటువంటి అంశం వాడతనిని ఎందుకు చంపాడు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. వాడతనిని ఎందుకు చంపాడు, హెడ్డింగ్ అది పెట్టుకోండి. చూద్దాం, బైబిల్ గ్రంథంలో ప్రవేశిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో 222వ పేజీ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా అన్నాడు యోహాను. చాలండి, ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని యోహాను సంఘంతో చెబుతున్నాడు, దేవుని బిడ్డలతో చెబుతున్నాడు. రక్షించబడి మందిరంలో చేర్చబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రతి ఆదివారం ఆయన శరీర రక్తాలలో పాలు పొంది దేవునిలో కట్టబడి ఎదుగుతున్నటువంటి పిల్లలతో చెబుతున్న మాట ఏమిటంటే, మనం ఎలా ఉండకూడదు అంటే, మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు అని చెబుతున్నాడు. ఎందుకని? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను అని మరలా ఆయనే ప్రశ్న అడిగాడు. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా అన్నాడు. కయ్యూనులాగా మనం ఉండకూడదు. ఎందుకు అంటే, వాడు తన సహోదరుణ్ణి చంపేశాడు. సహోదరుడు అంటే తమ్ముణ్ణి, సొంత తమ్ముణ్ణి, తన తర్వాత పుట్టినటువంటి తమ్ముణ్ణి చంపాడు. ఎందుకు చంపాడు? అతని క్రియలేమో చెడ్డవట, తన సహోదరుడి క్రియలేమో నీతి గలవి. అంటే చెడు పని చేసిన వాడు మంచి పని చేసిన వానిని చంపాడు. ఇది చెడు పని చేసిన వాడు మంచి పని చేసిన వాడిని చూసి ఏం చేయాలి? వాస్తవానికి ఆ మంచిని ఇతను కూడా చేయడానికి ప్రయత్నించాలి, నేర్చుకోవాలి. కానీ వాడు ఏం చేశాడు అంటే చంపేశాడు. కాబట్టి మనం కూడా మన సహోదరులేలే, మనతోనే ఉంటున్నారులే, మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాడేలే, కలిసి పెరిగాములే అని దయచేసి ఏ వ్యక్తిని కూడా మనము తొందరపడి నమ్మకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే మనుషులు ఒక టైంలో ఒక రకంగా, మరొక టైంలో మరొక రకంగా ఉంటారు. వాళ్ళతో కలిసి మనం ఉన్నంతకాలం బాగానే ఉంటారు. వాళ్ళకు మనం వేరై మనం గనక రక్షణ పొందితే, వారికి ప్రత్యేకించబడి మనం నమ్మకంగా బ్రతికితే, వారిలో నుంచి మనం దూరమై యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే గనుక వారు ఒప్పుకోరు, చంపడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే నాకు రావలసిన ఘనత నా పక్కవాడికి పోతుంది అంటే తట్టుకోలేనటువంటి స్థితి కలిగిన వారు, తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది బైబిల్ గ్రంథం మనతో చెబుతుంది. అయితే వాడు చంపడానికి కారణం ఏమిటి? ప్రారంభంలోనే అన్నాడు, మనం కయ్యూను వంటి వారమే ఉండరాదు అని. వాడు దుష్టుని సంబంధి అన్నాడు, అందుకే చంపాడు. కయ్యూను అనేవాడు తన తమ్ముడిని చంపడానికి కారణం ఏంటంటే, వాడు ఎవడి సంబంధి? దుష్టుని సంబంధి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆదాము అనేటువంటి
ఆయనకు హవ్వ అనేటువంటి వారికి మొట్టమొదటగా పుట్టిన వ్యక్తి కయ్యూను. ఈ కయ్యూను ఎవరు అని అడిగితే ఈయన దుష్టుని సంబంధి అని బైబిల్ చెప్పింది. అయితే చాలామంది ఈ పదం పట్టుకొని దుష్టుని సంబంధి అన్నారు కదని వీడు హవ్వమ్మకు సర్పానికి కలిసి పుట్టిన సంతానం అని చెబుతారు. వాళ్ళే డేవిడ్ విలియం బ్రన్హం వారి బోధలివే. సర్పానికి అవ్వమ్మకి కలిసి పుట్టాడు, వాళ్ళిద్దరు కలయికలో పుట్టిన వాడే కయ్యూను. అందుకే వాడు దుష్టుని సంబంధి అయ్యాడు. అందుకే సర్ప సంతానమా అని యోహాను అన్నాడు, సర్ప సంతానం అని యేసు ప్రభుల వారు కూడా అన్నారు. కానీ కయ్యూను దుష్టుని సంబంధి అంటారు వాళ్ళు. ఆదికాండం 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం ఒకసారి. ఇది ఈ దుష్టుని సంబంధి అన్నారు కదా, దాన్ని చూసి చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు, అంటే కలుసుకునినప్పుడు, ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. చాలు. ఆమె గర్భం ధరించడానికి హవ్వను కూడింది ఎవరు? ఆదాము అని వ్రాయబడింది. మరి సర్పము అంటారేమిటి వీళ్ళు? ఆదాము హవ్వలు కలుసుకోవడం వల్ల కయ్యూను పుట్టాడని లేఖనం చెప్పింది. నేను యెహోవా దయ వలన ఒక మనుషుడిని సంపాదించుకున్నాను అందే. అంటే వాళ్ళు ఏమంటారంటే అబద్ధం ఆడిందండి అవ్వమ్మ, నిజం చెప్పుద్ది అంటే ఆయనకి. అవ్వమ్మ అబద్ధం చెప్పింది, యెహోవా దయ వల్ల సంపాదించుకున్నాను అబద్ధం చెబుతుంది అన్నాడు. అది రాసింది ఎవరు? ఆ లేఖనం రాసింది ఎవరు? మోషే రాశాడు. మోషేతో రాయించింది ఎవరు? అంటే దేవుడు అబద్ధం రాయించాడా? ఆదాము హవ్వల కలయిక వల్ల కయ్యూను పుట్టాడు అని దేవుడు అబద్ధం రాయిస్తాడా? కాదు. ఆదాము హవ్వల సంతానమే కయ్యూను అనేవాడు. అయితే వాడు దుష్టుని సంబంధి అని రాయబడింది. దుష్టుడు అంటే అపవాది, సాతాను. దుష్టుడు అంటే అపవాది, సాతాను అని అర్థం. దుష్టత్వం అంటారు. దుష్టత్వం అంటే ఏమిటి? చీకటి లక్షణాలు కలిగిన స్వభావం. దేవుడు ఏదైతే రైట్ అన్నాడో దాన్ని తప్పు అనే స్వభావం. అదొక రకమైన ఈగో. ఎదుటివాడు చెప్పింది ఎంత మంచి అయినప్పటికీ వాడు మనకు కుదరదు కనుక అది తప్పే అనేటువంటి లక్షణాలు కలిగిన వాడిని దుష్టుడు అంటాం. ఎదుటి వ్యక్తిని పొగిడితే తట్టుకోలేని లక్షణాలు దుష్టుడికి ఉంటాయి. ఎదుటి వ్యక్తి ఎదిగితే ఎదగలేనటువంటి వాడు అసూయ పడడమే ఈ దుష్టత్వం అంటే. కొంతమంది చూడండి, వాళ్ళు చేసిందే చెప్తారు తప్ప ఇప్పుడు ఎదుటి వ్యక్తులు మంచి పని చేసినాడు మొహం చేసేళ్లే, బయలుదేరేళ్లే అనే స్వభావం. అది మనసులో మాత్రం తట్టుకోలేని స్థితి. పైకి మాత్రం ఆడి మొహం వాడంతా అని ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమే దుష్టత్వం. వాడి లక్షణాలు అలాగే ఉంటాయి. కాబట్టి వాడు దుష్టుని సంబంధి. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరూ ఆయన దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు ఇద్దరు అర్పణలను చూశాడు. కయ్యూనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు దేవుడు. హెబేలును ఆయన అర్పణను అంగీకరించాడు. కోపం వచ్చేసింది. నన్ను అంగీకరించలేదు, నా అర్పణను కూడా అంగీకరించలేదు, నా తమ్ముడిని అంగీకరించాడు, ఆ అర్పణను అంగీకరించాడని చేసింది ఏంటంటే తన తమ్ముణ్ణి అతనితో మాట్లాడి అతన్ని కొట్టి అతనిని చంపేశాడు. ఇక్కడ తప్పు ఎవరిది? దేవుడిదన్నమాట. అంటే దేవుడు మెచ్చుకోకూడదు, ఈయన్ని మెచ్చుకోవాలి, కయ్యూన్ని మెచ్చుకోవాలి, అప్పుడు సంతోషపడేవాడు. హెబేల్ని మెచ్చుకోకూడదు. మెచ్చుకున్నది ఆయన అయితే ఏదన్నా ఉంటే ఆయన దగ్గర తెలుసుకోవలసిన వాడు తమ్ముడిని మెచ్చుకున్నప్పటికీ తమ్ముడిని చంపేశాడు. దుష్టుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. కాబట్టి ఈ దుష్టుని యొక్క తత్వం ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా కయ్యూను వంటి వారే. అందుకే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? కయ్యూను అనేవాడు తన సహోదరుణ్ణి చంపేశాడు. మరి సహోదరుని చంపే ప్రతి ఒక్కడు కూడా ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. అయితే మనం
దుష్టుని సంబంధులమా కాదా అనేటువంటిది మనం ఈ రోజున తెలుసుకోవాలి. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దాం. 3:13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునికి కూడా ఏముండదట? నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ అన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, అంటే నరుణ్ణి హత్య చేసిన వాడు అని అర్థం. కయ్యూను తన సహోదరుని చంపాడు, వాడు దుష్టుని సంబంధి కాబట్టి. మరి ఈ రోజున క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం సహోదరుణ్ణి ద్వేషిస్తే మనం కూడా నరహంతకులమే. సహోదరుణ్ణి ద్వేషించకూడదు. సహోదరుడు అంటే ఎవరు? బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారు సహోదరి సహోదరులు. ఏదైనా కొంత సిద్ధాంత భేదాలు ఉంటే ఉండొచ్చు, అయినప్పటికీ కూడా సహోదరుణ్ణి ద్వేషించకూడదు. వారు బోధిస్తున్న సిద్ధాంతాన్ని లేఖన వెలుగులో నుంచి ద్వేషించవచ్చు. నీవు బోధిస్తుంది సరైన బోధ కాదు, తప్పు బోధ అని తప్పుడు బోధను ద్వేషించవచ్చు, సహోదరుణ్ణి ద్వేషించకూడదు. అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నించాలి. వింటే సరే, వినకపోతే యెహోవా ఈరే కదా. కాబట్టి సహోదరుణ్ణి ద్వేషించకూడదు. అసలు నువ్వు పనికిరావు అనకూడదు, నీకు అసలు జ్ఞానమే లేదనకూడదు, బైబిల్లో నీకేమీ తెలియదు అనకూడదు, ఏదో మనకు తెలిసిపోయినట్టుగా. కాబట్టి సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు. కాబట్టి ఎంతమంది అయితే సహోదరుని ద్వేషిస్తారో వాళ్ళు కయ్యూను వంటి వారు. వారు ఏ సంఘస్థులైనప్పటికీ కూడా మనం ద్వేషించేది ఆ సహోదరులను కాదు, వారిలో ఉన్నటువంటి లోపాన్ని, వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, వారిలో ఉన్నటువంటి వాక్య విరోధ తత్వాన్ని మనము ద్వేషించాలి. ఖచ్చితంగా ద్వేషించాలి, కానీ ఆ వ్యక్తిని మాత్రం మనం ప్రేమించాలి. నామకార్థపు సంఘంలో ఉన్న విశ్వాసులను మనం ప్రేమించాలి, వారిలో ఉన్నటువంటి నామకార్థాన్ని ద్వేషించాలి, దాని నుంచి విడిపించాలి. ఏదో విధం చేత వాక్యంతో పట్టి వారిని అక్కడ నుంచి విడిపించగలగాలి. అది ప్రేమ అంటే. కాబట్టి వాడు దుష్టుని సంబంధి, అంటే సాతానుగాడి సంబంధి అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి ఈ దుష్టుడు ఎక్కడుంటాడు? చూద్దాం ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. చాలు. లోకమంతా ఎవరి యందు ఉంది? లోకమంతా దుష్టుని యందే ఉంది. అంటే వాడు ఎక్కడున్నాడు? లోకమంతా ఉన్నాడు. లోకంలో ఉన్నది అంతా ఈ దుష్టుడే. అందుకే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం ఈ లోకంలో ఎందుకున్నాయి? ఈ లోకమంతా దుష్టుని యందు ఉంది. అంటే ఈ లోకం ఎవరిది? దుష్టుడిది, అంటే అపవాదిది, సాతానుది. మరి మనం దేవుని యందు ఉన్నాము అన్నాడు. లోకం దుష్టుని యందు ఉందని మనం ఎరుగుదుము అన్నాడు. అంటే మనకేం తెలుసు? ఈ లోకం దుష్టుని చేతిలో ఉందని మనకు తెలుసు అంటున్నాడు. మరి మనం ఎవరి సంబంధులం? దేవుని సంబంధులం. దేవుని సంబంధులం అయినప్పుడు దుష్టుడి యొక్క సంబంధమైన లోకంలో మనం ఎందుకున్నాం? ఈ లోకం దుష్టుడిది, మనం ఈ లోకంలో ఎందుకు ఉండాలి? దేవుని సంబంధమైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అక్కడ ఉండాలి కదా, అంతే కదా.
అందుకే లోకంలో నుంచి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. మనమంతా లోక సంబంధులమే, మనమంతా దుష్టుని సంబంధులమై ఉండిపోయాం. ఈ లోకంలో ఉన్న ఈ దుష్ట సంబంధులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకించబడి దేవుని సంబంధులుగా మార్చబడడమే సంఘంలో చేర్చబడడం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ మనిషి అనేటువంటి వాడి మీద ఇద్దరు తన ప్రభావం చూపిస్తున్నారు. ఒకటి దేవుడు, రెండవది అపవాది. ఎవరో ఒకరి సంబంధులమై మనము ఉండాలి. దేవుని సంబంధులంగా మనం ఉండాలి అంటే లోక సంబంధాన్ని వదిలిపెట్టాలి. లోక సంబంధులుగా ఉండాలి అంటే దైవ సంబంధంతో మనకు సంబంధం లేదు. ఎవరైతే లోకంలో నుంచి ప్రత్యేకించబడతారో వారిక దుష్టుని సంబంధులు కారు. మరి లోకంలోంచి ప్రత్యేకించబడటం అంటే ఏమిటి? అదే లోకంలో ఉన్నదంతా ఏమన్నాం? శరీరాశి ఉంది, నేత్రాశి ఉంది, జీవడంబం ఉంది. ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి దుష్టునివే, దుష్టుని సంబంధమైనవే, దుష్టుడు కలుగజేసినవే. కాబట్టి పాపం అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉంది అంటే ఆ వ్యక్తి దుష్టుని యొక్క సంబంధి. మరి పాపం నుంచి విడిపించబడడానికి దారి ఏదన్నా ఉందా? ఈ మనిషి ఒకే ఒక దారి, అది యేసు ప్రభు అనేటువంటి దారి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. కాబట్టి దుష్టుని యొక్క సంబంధులుగా ఉన్న ఈ లోక సంబంధులైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సంబంధులుగా మార్చబడాలి అంటే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి జన్మకర్మ పాపముల నుండి మనము విడిపించబడాలి. వారిని సంఘము అని బైబిల్ చెప్పింది. ఎక్లీసియా అంటే బయటకు పిలువబడిన గుంపు. లోకంలో నుంచి మనం బయటకు వచ్చాం. మరి లోకంలోనే ఉన్నాం కదండి. లోకంలో ఉన్నాం కానీ లోక సంబంధమైన కార్యాలు మనలో ఉండకుండా పోరాటం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. యేసు కొరకు ప్రత్యేకించబడ్డాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రత్యేకించబడ్డాం అనడానికి రుజువేమిటి? ఒకటి కనబడేది, మరొకటి కనబడింది. కనబడేది ముంచుడు బాప్తిస్మము. కనబడంది ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాంటి వాళ్ళో అది మనకే కనబడుద్ది. అంతరంగ స్వభావం ఎదుటి వారికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనాటికి మన అంతరంగం కూడా బయటపడుద్ది. అది క్రియల రూపంలో బయటపడుద్ది. చేసే పనులను బట్టి ఇతడు యథార్థపరుడా కాదా అని అది బహిర్గతం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి మనస్సులో ఏదన్నా ఒకటి ఉందనుకో, ఒక ఆలోచన, అది వెంటనే బయటకు రాదు. ఇప్పుడు నేల దుక్కుదున్నుంది, ఏదో కొన్ని గింజలు దాంట్లో పడ్డాయి. ఏ గింజ అనేది మనకు తెలియదు, ఆ భూమిలో ఉన్నంతసేపు తెలియదు. వర్షం వచ్చి ఆ వర్షానికి ఆ నేల తడిసి అది మొలకెత్తి ఆ మొలక పైకి వచ్చినప్పుడు ఇది ఫలానా అని చెప్పగలుగుతాం. అలాగే మన మనస్సులో ఏముందో తెలీదు, కవర్ చేస్తాం పైకి. వాళ్ళు మంచివాళ్ళండి, వాళ్ళు యథార్థపరులండి అని అంటాం. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో అది మొలకెత్తుద్ది, దాని నిజ స్వరూపం బయటికి కనపడుతుంది. లోపల ఉన్నటువంటి డొల్ల అప్పుడు బయటపడిపోద్ది అన్నమాట. భక్తుడు నాకు ముసుకేసాడు కదండి, అసలు స్వరూపం అది మొలకెత్తాక తెలిసిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం యథార్థంగా ఉండాలి. అది ఒకటి క్రియ, అంటే బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి తరువాత మన అంతరంగంలో వాక్యంతో నింపబడి సహోదరులను ప్రేమిస్తూ ఉంటే మనము దేవుని సంబంధులమే. మరి దేవుని సంబంధి అయిన వాడు దుష్టుని సంబంధి అవ్వకూడదక. లోకమంతా ఈ దుష్టుని అందున్నది అని బైబిల్ చెప్పింది. అందుకే ఈ లోకపు నటన గతించుచున్నది, మన కళ్ళ ముందే కనబడుతుంది. త్వరలోనే లోకం గతించిపోద్ది. అరే దానికోసం ఎందుకు ఈ కొద్ది బ్రతుకులో యేసయ్య పక్షాన నిలబడకుండా, యేసయ్య కోసం పనిచేయకుండా, ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసాడు గ్రహింపులోనికి లేకుండా ఏదేదో లోక సంబంధమైన వాటి కోసం, ప్రయోజనం లేని వాటి కోసం పరుగులు తీస్తున్నాం. కుటుంబ పోషణ కోసం కష్టపడవచ్చు, తప్పు కాదు. కుటుంబ పోషణ కోసం సంపాదించుకోవచ్చు, తప్పేం కాదు.
కానీ దేవుని కంటే ఎక్కువగా సంపాదనను ప్రేమించకూడదు. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు లోకాన్ని ద్వేషించిన వాడు. ఇప్పుడు దేవుడు కావాలా, నేను కావాలా అందనుకో భార్య. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకు దేవుడే తప్పమ్మా, నువ్వేం కాదు, నువ్వేం ముఖ్యం కాదు, నాకు దేవుడే ముఖ్యం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భార్య కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కార్యాలకు అడ్డొస్తున్న పిల్లల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించొద్దన్నాడు దేవుడు. ఎప్పుడు ఆ తేలిపోద్దంటే మనల్ని పట్టుకొని క్రీస్తు నిమిత్తం బంధించినప్పుడు, అధికారుల యొద్దకు తీసుకెళ్ళినప్పుడు, మనల్ని హింసిస్తున్నప్పుడు అప్పుడు తేలిపోద్ది. బాబు నాకు యేసుప్రభు ఎవరో తెలియదయ్యా అంటామా? లేదు నాకు యేసే కావాలి అంటామనేటువంటిది అప్పుడు రుజువులోనికి వచ్చేస్తుంది. కాబట్టి దేవుని కార్యాలకు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని కూడా మనం విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. వాళ్ళు మాత్రమే దేవుని సంబంధులు. దుష్టుని సంబంధుడైతే లోక సంబంధి అని అర్థం. లోకంతోనే ఉంటాడు. దేవుడు కావాలి, లోకం కావాలి. ఈ లోకం సంబంధమైన క్రియలు నాకు కావాలి, ఇటు దేవుని సంబంధమని కావాలి. కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు లోక సంబంధులు. ఏదో మేము దేవుడిని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు అంతే. కాబట్టి దేవుని సంబంధి ఖచ్చితంగా ఒకనాటికి దేవునితోనే ఉంటాడు, లోకంలోంచి ప్రత్యేకించబడ్డాడు. కాబట్టి మరి మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం? దుష్టుని సంబంధి అయితే సహోదరుణ్ణి చంపేస్తాడు. ఈ రోజున వినబడుతున్న బోధలన్నీ కూడా దేవుని సంబంధమైన బోధలు కాదు. ఇది గుర్తుపట్టండి. ఇప్పటి వరకు పర్వాలేదండి, మంచిగా వాక్యం చెబుతారండి పలానా వాళ్ళు, అసలు వాళ్ళు నిలబడి మాట్లాడితే ఎంత బాగుంటుందో, అసలు వాళ్ళు గర్జిస్తుంటే ఎంత బాగుంటుందో అనుకున్నటువంటి కొంతమంది వాళ్ళ దుర్బోధ బయటపడే పరిస్థితులు వచ్చేసాయి, బయటపడిపోయినాయి, జల్లెల్లో పడిపోయింది వారి బోధ. వాళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తున్నారు. వాళ్ళు దుష్టుల సంబంధులే. యేసు ప్రభు నిత్యుడు కాదు అని చెప్తున్నారు. దేవుని దగ్గర ముష్టి ఎత్తుకునే బెచ్చగాడు యేసు ప్రభు అని బోధ చేస్తున్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ముష్టి ఎత్తుకునే బెచ్చగాడు యేసు ప్రభు అని చెబుతున్నారు. వాళ్ళ రంగు బయటపడిపోయింది. వాళ్ళు ఏరియనిజం అని ఒక సిద్ధాంతం ఉంది. ఆ బోధను తీసుకొచ్చి ఏనాడో వెలివేయబడిన బోధ, అది దరిద్రపు బోధ. ఆ బోధను తీసుకొచ్చి ఇయ్యలేదు మేము కనిపెట్టామనుకొని దేవుణ్ణి దేవుడు కాదు అనే పరిస్థితిలోనికి దిగజారిపోయిన దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వానికే కళంకాన్ని కలుగజేసే దుష్ట బోధలు లోకంలో చాలా మనలో ఉన్నాయండి. జాగ్రత్తగా మనం ఉండాలి. అర్థమవుతుందా? దుష్టుని సంబంధి ఎవడు అంటే దేవుణ్ణే దేవుడు కాదని బోధించేవాడు కూడా దుష్టుడి సంబంధే. కాబట్టి మనం కయ్యూని వంటి వారమే ఉండదు. కయ్యూని అనేవాడు ఎట్లాంటి వాడు అంటే వాడు దుష్టుని యొక్క సంబంధి, దుష్టుడితో చేతులు కలిపాడు. ఈ లోకం అంతా వాడి అందే ఉందే, దుష్టుని అందే. అదేంటండి, లోకాన్ని చేసింది ఎవరు? యేసు ప్రభువే, ఆయనే కలుగు చేసుకున్నాడు. మరి సాతానుగాడి చేతులకు ఎప్పుడు వెళ్ళింది? ఆదాము హవ్వలో పోగొట్టుకున్నారు. వాళ్ళకి అప్పచెప్పాడు ఈ లోకాన్ని, మీరు పరిపాలన చేసుకోండి, ఏలుబడి చేసుకోండి, శుభ్రంగా బ్రతకండి, ఈ మీకు కనపడే ప్రతి జీవి ప్రతి జంతువు కూడా మీకు లోబడి ఉంటాయి అంటే, అలాగే ప్రభు అని యేసయ్య దగ్గర తీసుకొని ఈ సాతాను అపవాది అనేటువంటి వాడి యొక్క మాటల్లో పడి వాడు కుయుక్తి చేత మోసంలో పడిపోయి లోకాన్ని తీసుకెళ్ళి ఆడికి అప్పచెప్పారు. అప్పుడు లోకం వాడు చేజెక్కించుకున్నాడు. ఆ లోకంలో మనమంతా ఉన్నాం కాబట్టి, ఆయన పిల్లలమంతా మనం అదే లోకంలో ఉన్నాం కాబట్టి మనల్ని సంపాదించుకోవడానికి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు అన్నాడు, ఈ బాధ అంత ఎందుకు కానీ, ఇది సాతాను అన్నాడు, నాకు నమస్కారం చేసి సాగిలిపడి నాకు ఒక దండం పెట్టు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు యేసు ప్రభుతో. అన్నాడా? నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆడికి నమస్కారం పెట్టింది ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి యేసయ్య రాలా, తన ప్రాణాన్ని పెట్టి సంపాదించుకోవడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమంతా సాతానుతో, దుష్టుడితో, అపవాదితో, వాడితో కలిసి నరకానికి పోవడానికి సమీపిస్తున్న సమయంలో
మన కోసం తన ప్రాణాన్నే అడ్డుపెట్టి మనల్ని విడిపించాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి యేసు ప్రభుని అంగీకరించడానికి ఇంకా బాధ ఏమిటి? ఆ యేసు ప్రభుని వెంబడించడానికి ఇంకా భయం ఏంటి? ఆ యేసు ప్రభు మనం యేసు ప్రభుతో కలిసి జీవితంలో ముందుకెళ్తే ఎంత బాగుంటుంది. యేసుని కాదని, మారు మనసు కాదని, రక్షణ కాదని, బాప్తిసం కాదని, దేవునితో సంబంధం కాదని, అపవాదితో సంబంధం పెట్టుకొని ఎక్కడికి వెళదామని మన ప్రయాణం. కాబట్టి యేసయ్యతో కలిసి దుష్టునికి దూరంగా బ్రతకటమే దేవుని పిల్లల లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం లేదు, ఈ దుష్టుడు సింపుల్గా పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడి తంత్రాలను మనం ఎరిగి ఉండాలి. దుష్టుని యొక్క తంత్రములను, అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము. బైబిల్ చదివితే లేకపోతే మందిరానికి వెళితేనే కాదు, ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారంగా నడిచి లోకంలో నుంచి ప్రత్యేకంగా బ్రతకటమే దేవుని పిల్లల లక్షణం. అంటే మన మాట ఒక ప్రత్యేకతగా ఉండాలి, మనం చేసే పనులు ప్రత్యేకంగా ఉండాలి, ఈ లోకానికి విరోధంగా మనం ఉండాలి. ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడిన మాట, వారి విధులట సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఈ దేవుని పిల్లల విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. సకల జనులంతా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళ కార్యక్రమాలు వేరుగా ఉన్నాయి. అదేమిటి? వీళ్ళు జనాలతో కలవరా, మనుషులతో కలవరా, లోకంతో కలవరా? కలవరు. లోకానికి విరోధంగా, లోకానికి ప్రత్యేకంగా దేవుని పిల్లలు ఎలా ఉండాలో అలా బ్రతుకుతారు క్రైస్తవులు. అంటే దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారం నడుస్తూ లోకానికి వేరుగా ప్రత్యేకించబడిన గుంపు జనాంగమే క్రైస్తవ సంఘం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దుష్టుని యొక్క సంబంధి వాడు, దుష్టుని సంబంధి అయితే ఏం చేస్తాడు? తన సహోదరుణ్ణి చంపుతాడు. దుష్టుని సంబంధులు అదే చేస్తున్నారు ఇప్పుడు, సహోదరుణ్ణి చంపేస్తారు. ఇంక ఈ దుష్టుని సంబంధులు ఇంకేం చేస్తారో ఒక మాట చూపించి ముందుకెళ్ళిపోతాను నేను. నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండము 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు. ఇక్కడ వ్రాయబడిన మాట, దుష్టుడితో కలిస్తే దుష్టుడు ఏం చేపిస్తాడంటే అన్యాయపు సాక్ష్యము పలికిస్తాడు, లేని వార్తను పుట్టిస్తాడు. లేని వార్తను పుట్టిస్తాడు. అక్కడ ఏమీ లేదు కానీ దాన్ని పుట్టిస్తాడు. కొంతమంది జనసమూహం కలిసి ఎవడైనా వాడంతలో వాడికి బలం లేదులే అనుకుంటే వాడి మీద నింద మోపటానికి, వాడి మీద లేని వార్తను పుట్టించడానికి, అన్యాయంగా సాక్ష్యం చెప్పడానికి ఎవడైనా ముందుకు వచ్చి అన్యాయపు సాక్ష్యం చెప్తున్నాడంటే వాడు దుష్టునితో కలుసుకున్నాడు. దుష్టుని సంబంధి ఏం చేస్తాడంటే లేని వార్త పుట్టిస్తాడు, అన్యాయపు సాక్ష్యం చెబుతాడు. వాళ్ళు కొట్టుకోకపోయినా నేను చూశానండి, వాళ్ళు కొట్టుకున్నారు అక్కడ, ఈడే వాడిని కొట్టాడండి అని చెబుతాడు. సమాజంలోకి వెళ్ళినప్పుడు, మనుషుల్లోకి వెళ్ళినప్పుడు, కోర్టులోకి వెళ్ళినప్పుడు అబద్ధపు సాక్ష్యం పలుకుతారు. వాడు దుష్టునితో కలుసుకున్నవాడని అర్థం. ఇక్కడేమీ లేదు. కోర్టులోకి వెళ్ళి ఆ న్యాయమూర్తి అని ఆయన కూర్చోనంటే అక్కడ నిలబడి అబద్ధం పలుకుతాడు, అబద్ధం సాక్ష్యం చెబుతాడు. ఎవడవాడు? దుష్టుని సంబంధి. లేని వార్తను పుట్టిస్తాడు. ఏమీ తెలియనిలాగా, అమాయకుడిలాగా నటిస్తాడు. వాడు దుష్టుని సంబంధి. ఒక మాట చూద్దాం. ఈ దుష్టత్వం అంటే ఏంటో అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 23లో రాశాడు. అపోస్తలులు 8:23లో రాశాడు. చూద్దాం. 8:23. అక్కడ ఏం రాశాడు? అంకేమన్నా వేసాడా? ఘోర దుష్టత్వములోను 3 అని అంకేసి ఏం రాశాడు?
ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, చిన్నగా ఉండేవి కనపట్లేదా? వేరు చేదైన పైత్యం, చేదైన పైత్యం ఏంటంట? పైత్యం అంటారు, చూశారు కొంతమంది. ఏ పైత్యం ఇది? చేదైన పైత్యం అంటారు. దుష్టత్వం అంటే చేదైన పైత్యం అంటే ఒక్క రకంగా చెప్పాలంటే కష్యం. కష్యంగాడు అనుకోండి ఒక మాటలో. అంటే ఏది మాట్లాడినా కష్యంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అంటే సరైన మాట మాట్లాడి ఇట్ట మాట్లాడారు అన్నట్టు ఉంటుంది అనమాట. దుష్టుని యొక్క తత్వం అంటే అది. కాబట్టి ఈ దుష్టునితో ఉన్న వాళ్ళు దుష్టత్వం అంటే చేదైన పైత్యం అన్నాడు బైబిల్లో. వాడు ఏం చేస్తాడట? లేని వార్తను పుట్టిస్తాడు, అబద్ధపు సాక్ష్యం పలుకుతాడు వెళ్ళి. వాడెవడు? దుష్టుని సంబంధి. అలాగే కయ్యూను కూడా దుష్టుని సంబంధి కాబట్టి తన సహోదరుణ్ణి ఏం చేశాడు? చంపేశాడు. వాడతనిని ఎందుకు చంపెను అన్నాడు మళ్ళీ. ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉన్నవి ఉండెను గనుకనే కదా అన్నాడు. వీడి క్రియలు చెడ్డవట, తన సహోదరుని క్రియలు నీతి గలవట. ఏమిటి తన క్రియలు చెడ్డవి? ఏం చేశాడు చెబుతాను. వీళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత దేవునికి అర్పణ అర్పించాలి అనుకున్నారు వీళ్ళిద్దరు. కయ్యూను అనేటువంటి వాడేమో వ్యవసాయం చేసి పంట పండించుకుంటాడు. హెబేలు అనేటువంటి ఆయనేమో మందను కాస్తాడు, గొర్రెలు మేకలు వీటన్నింటినీ. పశువుల కాపరి, ఎడ్లు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా ఆయన మేపుతూ ఉంటాడు. సరే, వీళ్ళు దేవునికి అర్పణ అర్పించాలి అనుకున్నారు. తప్పేం కాదుగా, దేవునికి కానుక ఇవ్వటం తప్పేం కాదుగా, ఆయనకు అర్పించడం తప్పేం కాదుగా. అతడు పండిన పంటలో నుంచి కొంత భాగం తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. హెబేలేమో తన మందల్లో నుంచి బలిసినాటినేదో వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఆయన అర్పించాడు, ఇచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. నాకొద్దు, నువ్వు వద్దు, నీ అర్పణ వద్దు అన్నాడు. హెబేలును అతని అర్పణను అంగీకరించాడు. అక్కడొచ్చింది తేడా, అక్కడొచ్చింది కడుపు మంట. దేవుడిని అడగొచ్చు, అయ్యా మరి మా తమ్ముడు తీసుకొచ్చింది తీసుకున్నావు అని మెచ్చుకున్నావు, మరి నేను తీసుకొచ్చిందాన్ని ఎందుకని నువ్వు వద్దన్నావు అని అడిగితే ఇది అని దేవుడు చెప్పేవాడే. ఇది లైన్, ఇది ఇలా ఉండాలి నీ అర్పణ అని చెప్పేవాడే. కానీ అడగకుండా తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు, తమ్ముడినే చంపేశాడు. దేవుడైనా ఎందుకు అంగీకరించలేదు? అతడు పంటలో నుంచే కదా తీసుకొచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చే అర్పణ వచ్చింది కదా, అర్పణది ఎందుకు అంగీకరించలేదు? ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మనం ఏదైనా దేవుని దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేటువంటిది ఒక స్పృహ మనకు ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, నీవు బలిపీఠం యొద్ద నీ అర్పణను అర్పించుచుండగా నీ సహోదరుని మీద నీకు విరోధం ఉన్నదని నీకు జ్ఞాపకం వస్తే ఆ అర్పణ మొదట అక్కడ వదిలిపెట్టి మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు అన్నాడు. అర్పణను అర్పించాలి దేవునికంటే సహోదరుని మీద ఏముండాలి? సమాధానం ఉండాలి. సహోదరుని మీద సమాధానం లేకుండా అర్పణను దేవునికి అర్పించినా అది నాకు వద్దు అన్నాడు. నీ సహోదరుడికి నీకు విరోధం ఉంటే, నీ సహోదరికి నీకు విరోధం ఉంటే, నీ బంధువులతో నీ స్నేహితులతో నీతో కలిసి ఉన్నటువంటి వారితో నువ్వేదన్నా ఒకవేళ పొరపాటు చేసి వాళ్ళను దుఃఖపెడితే, వాళ్ళని ఏడిపిస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే మొదట వెళ్ళి వారితో సమాధాన పడాలి, అప్పుడు వచ్చి అర్పించు తీసుకుంటాను అన్నాడు. ఇదొక ఎత్తు. అయితే ఇక్కడ దుష్టుని సంబంధం ఎప్పుడు తేలింది? చంపాకే కదా. మరి ఇతను అర్పణ తెస్తే దేవుడు ఎందుకు తీసుకోలేదు? మరి ఎందుకు తీసుకోలేదు అంటే ఇతడు తెచ్చిన అర్పణలో స్వనీతి కనబడుతుంది. దేవుని దగ్గరికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా రావలసింది ఎలాగా అంటే బైబిల్ చెబుతోంది, నేను పాపిని
నా పాపం ఇదిగో ఈ రక్తం ద్వారా క్షమించు అని రక్తంతో దేవుని దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్తము పాపాల నుంచి విడిపిస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు రక్తంతో రావాలి. అంటే రక్తాన్ని రక్తము ప్రాణం కాబట్టి వాస్తవానికి నా ప్రాణం పోవాలి, నాకు బదులుగా ఇదిగో ఈ జంతు రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను అని బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాలి. ఇది బైబిల్ చెబుతున్న మాట. ఆదాము హవ్వలనే వాళ్ళు దేవునికి విరోధులైనప్పుడు వాళ్ళ పక్షాన దేవుడు ఒక బలిని జరిగించి ఒక జంతువుని బలిచి ఆ రక్తాన్ని కార్చి ఆ జంతు చర్మాలు తీసుకొని వారికి చొక్కాయులుగా దేవుడు చేశాడు. కాబట్టి మీరు ఎప్పుడు నన్ను దర్శించాలి అన్నా, నువ్వు పాపివి, నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు నన్ను కాదని, నా మాట కాదని, నేను చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి నువ్వేమయ్యావు, పాపివి అయిపోయావు గనక నీవు నన్ను సమీపించాలి అంటే నువ్వు పాపివి, అది గుర్తుంచుకో. మరి పాపానికి విమోచన ఏమిటయ్యా? పాపానికి విమోచన ప్రాణం పెట్టడమే. కాబట్టి అయ్యా నా ప్రాణానికి బదులుగా ఇదిగో ఈ ప్రాణాన్ని అని రక్తాన్ని చూపించాలి. ఇది ఆదాముకు తెలుసు, హవ్వమ్మకు తెలుసు, వారి పిల్లల కయ్యూను హేబేలులకు కూడా బాగా తెలిసిన సత్యం. అరే మీరు ఎప్పుడైనా దేవుణ్ణి సమీపించాలంటే మనం పాపులం, ఈ సంగతి గుర్తుపట్టుకోవాలి. ఇదివరకట్లా మేము ఆయనతో కలిసిన రోజులు పోయాయి. మేము అపవాది మాట విని అపవాదికి లోబడిపోయి మేము పాపులమయ్యాం. కానీ ఆయన్ని సమీపించాలంటే రక్తంతో సమీపించాలి, బలితో దేవుని దగ్గర చేరాలి అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే హెబేలు బలిని అర్పించాడు. హెబేలు అతడు మేపుతున్న మందలలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవునికి అర్పించాడు. దానిలో పాప క్షమాపణ కనబడుతుంది. నేను పాపిని అనేటువంటిది జ్ఞాపకం వస్తుంది. బలి జరిగినప్పుడల్లా పాపములు గుర్తుకు వస్తాయి అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ పత్రికలో పౌలు చెబుతాడు ఆ మాట. కాబట్టి ఇతడు తీసుకొచ్చింది ఎందుకంటే ఈ జంతువుని తీసుకొచ్చి బలిచి ఆ రక్తాన్ని ప్రోక్షించింది ఏంటంటే, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని తనకు బదులుగా బలిని అర్పించాడు హెబేలు. అది యేసుకు నచ్చింది, యేసయ్యకు నచ్చింది, అది యేసయ్య కోరింది అదే. కానీ హెబేలు అర్పణ అలా లేదు. ఎలా ఉంది అంటే, నేను పండించిన పంట, నా కష్టార్జితం, నా చెమటోడ్చి సంపాదించింది నేను దేవుడికి ఇస్తున్నా, నాది నేను దేవునికి ఇస్తున్నా అనే స్వనీతి కనబడుతోంది. నేను పాపిని అన్నది ఆయన బలిలో ఎక్కడా కనపట్లా. ఎవరి బలిలో? కయ్యూను బలిలో. నేను కష్టపడి చెమటోడ్చి సంపాదించిన పంట నీకు ఇస్తున్నాను నేను, ఏదో ఆయనకి లేదు, ఈయన ఇస్తున్నాడు అన్నట్టుగా కనబడుతుంది. అంతే తప్ప అయ్యా నా వల్ల ఏమీ కాదు, నేను పాపిని అన్నది ఈ బలిలో కనబడాల దేవునికి. అందుకే అసలు నువ్వు వద్దు, నీ పంట వద్దు, అవతలకే అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే మనం దేవుణ్ణి సమీపించేటప్పుడు ఎప్పుడైనా సరే, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే, నేను యథార్థవంతుడిని అని రాకూడదు. ఏ భేదము లేదు, అందరూ పాపులే, అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడొక్కడు లేడు. కాబట్టి యేసయ్యను సమీపించేటప్పుడు యేసయ్య నేను పాపిని అని యేసయ్య దగ్గరకు రావాలి. నేనే పాపం చేయలేదంటే మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు, మరియు ఆయనను మనం అబద్ధికునిగా చేయువారమగుదుము. ఇది లేఖనం. కాబట్టి కయ్యూను బలి స్వనీతి బలి, హెబేలు బలి దేవుని చిత్తానుసారమైన బలి. ఈ బలి మీద చాలామంది పాటలు కూడా రాసుకున్నారు చక్కగా. కాబట్టి కయ్యూను అనేటువంటి వాడు నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆడు ఎప్పుడు పోయాడు కదండి, ఇప్పుడున్నారు, నేటి కయ్యూనులు ఉన్నారు. నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మన స్వనీతి మీద ఆధారపడకూడదు. నేను మోకరించి ప్రార్థన చేశాను, మోకాట చేపలు ఊడిపోయినాయి, అందుకే నాకు రక్షణ వచ్చిందండి అనకూడదు. నేను చెప్పులు లేకుండా 40 రోజులు తిరిగానండి, అందుకే దేవుడు నాకు రక్షణ ఇచ్చాడండి అనకూడదు. 40 రోజులు తెల్లబట్టలు వేసుకున్నానండి, సంసార ధర్మానికి ఎడంగా ఉన్నానండి, సన్నీళ్ళు పోసుకున్నానండి,
అందుకే దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని అనకూడదు. ఇది స్వనీతి, కయ్యోను నీతి. 40 రోజులు ఎన్నమీ మాంసం ముట్టుకోనండి, మళ్ళీ తర్వాత ఏంటికి ముట్టుకుంటున్నారు? ఈ 40 రోజులు పాడైపోయింది, తర్వాత ఎట బాగుపడింది? ఇవన్నీ స్వనీతి క్రియలు, ఇవి కయ్యోని క్రియలు, దుష్టుని యొక్క క్రియలు, ఇవి సాతాను క్రియలు. ఇవి ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే నువ్వు చెప్పులు లేకుండా నడిస్తే దేవుడు నీకు రక్షణ ఇవ్వడం, పాప విముక్తి రాదు. ఒకడు రక్షణ పొందాలి అంటే ఒక 40 రోజులు మాత్రం శ్రమలు తినాలని చెప్పి ఇట్లాంటి పనికి మాలిన సిద్ధాంతాలు క్రైస్తవంలోకి వచ్చినాయే, వాటిని ఆచరించడం వల్ల నీకు రక్షణ రాదు రాదు రాదు. రాసి పెట్టుకోండి, బైబిల్ చెప్పట్లా మాటలో. ఏవేవో పైన చేసేటువంటి ఈ క్రియల వల్ల రాదు రక్షణ. మరి ఎలా వస్తుంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చాలు, ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనమంతా ఎలా రక్షించబడ్డాం? ఆయన నమ్ముకున్నాం, ఆయన కృప చూపించాడు కాబట్టి రక్షణ వచ్చింది మనకు. ఎలా? కృపచేత. వాస్తవానికి మనకు రక్షించబడే అవకాశం లేదు, కానీ ఆయన పొన్లే అని కృప చూపించి రక్షణనిచ్చాడు. అలా వచ్చింది రక్షణ, మనకు ఉచితంగా ఇచ్చాడు రక్షణ. విశ్వాసం ద్వారా కృపచేత వచ్చింది. ఇది క్రియల వలన కలిగినది కాదు అన్నాడు. క్రియలంటే ఏదేదో నేను పనులు చేశానంటే అందుకే నాకు వచ్చింది, నేను అన్ని రోజులు మోకరి బట్టి నాకు వచ్చిందనేం కాదు. అట్ట ఎవరికే రాదు. ఒక వ్యక్తికి రక్షణ రావాలి అంటే నేను 50,000 రూపాయలు కానికి ఇచ్చానండి, అందుకే యేసయ్య నాకు రక్షణ ఇచ్చాడండి. ఎన్ని వేలు ఇచ్చావు నాయన? ఒక 50,000 ఇచ్చానండి, అందుకే యేసు ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడండి. దుష్టత్వం అని నాకు చదివేమా? అక్కడ ఒకడే పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేసేయన్నీ చూశాడు. యేసునామములో సైతానప్ప అనబడి దయ్యం వెళ్ళిపోతుంది. కుంటోడు అన్నాడు, యేసునామములో అంటే నడుస్తున్నాడు. ఇవన్నీ చూసి డబ్బులు తీసుకొచ్చి పేతురు గారికి ఇచ్చి ఒక రోజున ఖాళీ కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వేం చేస్తావు తెలియదు, ఇదిగో డబ్బు. ఇవన్నీ తీసుకొని ఆ మంత్రం ఏదో నాకు కూడా, అదేదో నాకు కూడా ఇవ్వు, నాకు కూడా అవకాశం ఎంత కావాలని తీసుకో, నేను కూడా అనగానే దెయ్యాలు వెళ్ళిపోవాలి. కాస్త నాకు అది అవకాశం అంటే ఎవరి ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టు కనపడుతున్నావు నువ్వు అన్నాడు. అంటే చేదైన పైత్యంలో ఉన్నాడు. అట్లాగే దేవాది దేవుడు మనకు రక్షణ ఎట్లా ఇచ్చాడు అంటే, మనం ఏదేదో చేసామని కాదు, నుప్పుల మీద పరిగెత్తామని రక్షణ రాదు, పాపాలు పోవు. లేకపోతే ఎన్నో నీతి క్రియలు చేసామని కాదు, గుమ్మం ఎత్తేటప్పుడు 5 పట్టుకున్నారు కాబట్టి రాదు. 5 తలకు చేస్తే ఆ గుమ్మం లేపితే రక్షణ రాదు. లేదా ఏదో పాటిస్తే రక్షణ రాదు. అవి పాటించామని ఈ పాటించామని ఇవన్నీ పాటిస్తే రాదు రక్షణ. ఇంటి పేరటోడు చచ్చిపోయినప్పుడు వెళ్ళి లైన్లో కూర్చొని తలకాయ తిరిపించుకుంటే రాదు రక్షణ. అర్థమవుతుందా? ఈపి వస్త్రం అని తీసుకెళ్ళి ఆ భుజం మీద వేసి ₹1 చేతులు పెట్టాడు మొహానికి చూస్తే రాదు రక్షణ. ఇట్లాంటి పనికి మాలినవి ఏవో మనం చేసామని రక్షణ వచ్చిందా? లేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. అతిశయం అంటే ఎంత ఖర్చు పెట్టాను కాబట్టి నాకు వచ్చిందిరా, నీకు కూడా చేస్తుంది అంటే అని అతిశయపడటానికి వీలు లేదు. ఎందుకని? క్రియల వల్ల కలగల, అది ఉచితంగా కలిగింది రక్షణ. కాబట్టి ఆ రక్షణ మనం పొందుకోవాలి అంటే, నా పంట దేవుడికి ఇచ్చా, నా కష్టార్జితం దేవుడికి ఇచ్చా, నేనే పండించా అనే అతిశయం
ఉంటే వాడికి రక్షణ రాదు. అదే చేశాడు కయ్యను. అది మనం చెయ్యకూడదు అంటున్నాడు దేవుడు. మరి హేబేలును ఎందుకని? రక్త ప్రోక్షణం దేవునికి కావాలి. ఎందుకు అంటే పాపాలు క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. రుధిరపాత వినాపాప విమోచనమన భవతి అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. హెబ్రీ పత్రిక 9:22 ఆ మాట ఉంటుంది. మరి ఎవరిదయ్యా ఈ రక్తం? 10వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటుంది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అన్నాడు. మరి ఎవరి రక్తం కావాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 నుంచి చదివితే అక్కడ ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అంటే యేసయ్య రక్తం కావాలి. అంటే యేసయ్య వచ్చే రక్తం కార్చేంత వరకు జంతు బలిని దేవుడు అంగీకరించాడు. జంతు రక్తాలు చిందించడం కొరకు దేవుడు అనుమతినిచ్చాడు. వాటన్నిటిని పక్కన పెట్టి అందరికీ ఈ రక్షణను అనుగ్రహించడానికి యేసయ్య సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఒకటి ఆదాము మొదలుకొని ఆఖరి భక్తుడి వరకు కూడా ప్రతి పాపికి ఉపయోగపడుతుంది. ఆ బలిని అర్పించాడు హేబేలు. మనం కూడా క్రీస్తు రక్త ప్రోక్షణ కిందకు రావాలి. అందుకే పాత నిబంధనలో కూడా ఎవడైనా దేవుని దగ్గరకు రావాలి, దేవుని మందిరానికి రావాలి అంటే ఆ ఆవరణం దాటి లోపలికి రాగానే అక్కడ ఏం కనబడుతుంది? బలిపీఠం ఉంటుంది. దాని మీద బలి అర్పణ రక్త ప్రోక్షణ జరగాలి ముందు. ఆ తర్వాత గంగాళం ఉంటుంది. కాళ్ళు కడుక్కోవాలి, తన్ను తాను శుద్ధీకరించుకోవాలి నీళ్లతో. ఆ తరువాత మందిరంలోనికి అడుగు పెడితే సముఖపు రొట్టెలుంటాయి, దీపవృక్షం ఉంటుంది, అర్థమవుతుందా? ధూపవేదిక ఉంటుంది. అలా దేవుణ్ణి సమీపించాలి. అలాగే మనం కూడా దేవుని దగ్గరకు రావాలి అంటే యేసయ్య నీ రక్తంతో నేను శుద్ధీకరించబడతాను, నీ రక్తం నా పాపాల కోసం చిందించావని నమ్మాలి. తర్వాత గంగాళం అనగా నీటి దగ్గరకు రావాలి, ముంచుట బాప్తిస్మాన్ని పొందాలి. యేసు రక్తాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందితేనే కుదురుద్ది. అప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు రావడానికి, ఆయన శరీరాన్ని సముఖపు రొట్టెలు తినడానికి మనకు వీలు కలుగుతుంది. ఆ దారిలో వెళ్ళాడు హేబేలు, కయ్యూనేమో తన సొంత దారులు వెళ్ళాడు. స్వనీతి క్రియలు. అయితే మనం నీతి క్రియలు చేస్తున్నామా, స్వనీతి క్రియలు చేస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. స్వనీతి క్రియలు అంటే ఏమిటి? నీతి క్రియలు అంటే ఏమిటి? సత్క్రియలు అంటాం, మంచి పనులు అంటాం. అయితే మనం క్రియల వల్ల రక్షణ రాలేదు. రక్షణ రావడానికి ఏదో మంచి పని చేస్తే రాలేదు. అట్టని చెప్పి మరి క్రియలు వద్దా మనకే? క్రియలు కూడా కావాలి. ఏ క్రియలు? సత్క్రియలు కావాలి. స్వనీతి క్రియలు వేరు, సత్క్రియలు వేరు. ఇది తెలుసుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చూద్దామా? నా సహోదరులారా ఏమి లేనప్పుడు, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము గలదని నేను చెప్పిన ఎడల ఏంటి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదని రక్షించలేదు. ఏం రక్షించలేదు? విశ్వాసం రక్షించలేదు. అదేంటి? విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు అన్నాడుగా పౌలు గారు. మరి యాకోబు గారు విశ్వాసం రక్షించలేదు అంటాడేమిటి? క్రియలు లేకపోతే నీ విశ్వాసం ఎవడికి కావాలి అంటున్నాడేంటి యాకోబు? పౌలు గారు ఏమన్నాడు? విశ్వాసం కృపచేత రక్షించబడ్డావు, నీ క్రియలు ఎవడికి కావాలి? నువ్వు చేసే పనుల వల్ల నీకు రక్షణ వచ్చిందనుకుంటే ఏంటి అన్నాడు పౌలు గారు. యాకోబు గారు ఏమంటున్నాడంటే నీ విశ్వాసం ఎవడికి కావాలి? నీ క్రియలు కావాలయ్యా, క్రియలు లేకపోతే నీకెందుకు వస్తుంది రక్షణ అని యాకోబు గారు అంటున్నాడు. ఈ రెండు క్రాష్ అవుతున్నాయా? ఇప్పుడు క్రియలు కావాలా, విశ్వాసం కావాలా? ఈ రెండూ కావాలి. విశ్వాసం అవసరమే, కానీ రక్షణ అనేది మనకు రావడానికి మన క్రియలేవు, మంచి పని చేసామని అవసరంలా. మరి ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతం అని కూడా చెబుతాడు ఆఖరిలో 26లో. కొంచెం ఎదరగా చదవండి.
క్రియల మూలంగా నీతిమంతురాలని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18, 19 చదవండి. సరే. అయితే అయితే నీకు విశ్వాసం ఉన్నది, ఒకడేమో నీకు విశ్వాసం ఉంది, నా దగ్గర ఏం క్రియలు ఉన్నాయి, నీ విశ్వాసం నాకు కనబరచుము. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు చూపి, నేను నా క్రియల చేత విశ్వాసాన్ని నీకు చూపిస్తా అంటున్నాడు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలాగూ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనది కోరుచున్నావా? అది దేవుడు నేను నమ్ముతున్నానండి అని నోటుతో ఉత్తినే వాగితే కుదరదు అంటున్నాడు అక్కడ యాకోబు గారు. నోటితో దేవుడిని నేను నమ్మానండి అని ఉత్తిన వాగితే కుదరదు, క్రియలు కావాలంటున్నాడు. అంటే ఇవి రక్షించబడడానికి వచ్చే క్రియలు కాదు. రక్షణను నువ్వేదో మంచి పని చేసావని యేసయ్య వచ్చి చెప్పలేదు, నువ్వు చెడ్డోడివే. మనమంతా అది చివరిలో చదువుతున్నారు. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసమును మృతం. అంటే అందరం పాపులమే. అప్పుడు ఇచ్చేసాడు ఆయన, రక్షణ ఉచితంగా ఇచ్చాడు. అది మనం ఏదో మళ్ళీ దాన్ని సంపాదించుకోవడానికి నిత్యం బోర్డు చేసుకునే అవసరం లేదు, ఒళ్ళు బగల కొట్టుకునే అవసరం లేదు, 40 రోజులు ఏది చేయవలసిన అవసరం లేదు అన్నాడు. అది వేరే. ఆయన ఇచ్చిన రక్షణను మనం పొందుకున్న తర్వాత మనం క్రియలు కావాలి. నేను నమ్మానండి అంటే కుదరదు. నువ్వు నమ్మేవనడానికి రుజువు ఏమిటి? పని కనపడాలి. నేను యేసయ్యను నమ్మాను అన్నావు, మరి బాప్తిస్మం ఎందుకు పొందట్లా? బాప్తిస్మమే క్రియ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన పని చేయటమే కదండి క్రియ అంటే. క్రియ అంటే ఏంటి? పని. ఇక్కడ ఏమన్నాడు? నేను నమ్ముతున్నాను అనుకో, నీకు దెయ్యానికి పెద్ద తేడా ఏం లేదన్నాడు. అన్నాడా? ఏం చేస్తున్నాయి దెయ్యాలు? వణుకుచున్నాయి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడేనయ్యా మాకు తెలుసు, దేవుడిని మేము నమ్ముతున్నాం అన్నావు, మంచిదే. నమ్మటం అంటే ఏంటి? విశ్వాసం. దేవుడిని నేను నమ్మానండి, యేసయ్యను నేను నమ్మానండి, ఆయన ఒక్కడే దేవుడిని నమ్మానండి అన్నావు, మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నువ్వు నమ్మేదేంటి? గోంగూర. దెయ్యాలు నమ్ముతున్నాయట. ఏమని? దేవుడు ఒక్కడే అని. దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని ఏమంటున్నాడు వెంటనే? వ్యర్థుడా లేదా వ్యర్థురాలా. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొన కోరుచున్నావా? అది పనులు చేయకోకుండా నేను నమ్ముతున్నానండి సరిపోయిందండి. నమ్మావు, మరి రోడ్డు మీద డాన్స్ ఎందుకు వేస్తున్నావు? నమ్మావంటే ఒక ప్రత్యేకత కావాలి కదా. రోడ్డు మీద డాన్సులు ఎందుకు వేస్తున్నావు? నమ్మావు. అబద్ధాలు, బూతులు, దొంగతనాలు, లేదా కుట్రలు, కుతంత్రాలు, లోక సంబంధమైన కార్యాలు ఎందుకు చేస్తున్నావు? నిజంగా నమ్మేవు కదా. మరి అందుకే దెయ్యం అన్నాడు, దెయ్యంతో పోల్చాడు. అందుకని ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. ప్రాణం లేదు, ఇంత లోమున ఉన్నాడు బొబ్బన్నాడు. దేనికి ప్రయోజనం వాడు? అర్థమవుతుందా? ప్రాణం లేదు, ఇంత లావు నుండి బొబ్బన్నాడు, ఆడు వల్ల ఉపయోగం ఉంటుందా? అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా అంతే. నేను యేసుప్రభువుని నమ్మానండి అన్నావు, మరి నమ్మిన దానికి తగ్గట్టుగా నీ బతుకు లేకపోతే, నా బ్రతుకు లేకపోతే అనవసరం. నువ్వు నమ్మేది అంటే నేను నమ్మేది దెయ్యాలే నమ్మితే. అర్థమవుతుందా? ఇవి స్వనీతి క్రియలు. ఏది స్వనీతి క్రియలు? ఇవి కయ్యనుగాడివి. సత్క్రియలు హెబేలివి. అంటే సత్క్రియలు అంటే ఇవే, చెప్పిన వాక్యాన్ని విని దాని ప్రకారం నమ్మి నడవడమే, పని జరిగించడమే. అంటే బాప్తిస్మం పొందు అని చెప్పాడు. బాప్తిస్మం పొందడమే సత్క్రియ. మారు మనసు పొందడమే సత్క్రియ. యేసు రక్తాన్ని అంగీకరించడమే సత్క్రియ. సంఘంలో చేర్చబడమే సత్క్రియ. ఆయన రాకడ కోసం ఎదురు చూడడమే సత్క్రియ. అలాగే నేను దేవుడిని నమ్ముకున్నా, నేను ఎక్కడికి రానవసరం లేదు, యేసయ్య నాకు తెలుసు, నేను గుడికే వెళ్ళనవసరం లేదు, ఇది ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ తిరుగుతాడు చూడు, అది స్వనీతి క్రియ. అందుకే యేసు ప్రభుల వారు అన్నాడు మత్తయి సువార్తలో, ఈ మాట చూపించి ముగించేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలెనని
కార్యము చేయకుండా వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త పడుడి అన్నాడు. మనుషులు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. నువ్వు చేసే నీతి కార్యాలు ఎవరో చూడాలని చేయొద్దు, జాగ్రత్త పడండి అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు సత్క్రియలను చూసి మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వెలుగు ప్రకాశింపని మీ వెలుగు ప్రకాశింపనివిడి. అది మనుషులు మీ సత్క్రియలు చూసేటట్టుగా, చూసి దేవుడిని మహిమపరిచేటట్టుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. అంటే మనుషులు ఏం చూడాలి? మీ సత్క్రియలు చూడాలి, నువ్వు చేసే మంచి పనులు చూడాలి, చూసి దేవుణ్ణి మహిమపరచాలి. అట్లా వాళ్ళ ముందు చేయండి అంటున్నాడు. మరి 6వ అధ్యాయం 1లో ఏమన్నాడు? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. వాళ్ళు చూడాలని చేయొద్దు అంటున్నాడు. ఎక్కడేమన్నాడు? వాళ్ళందరూ చూసేటట్టుగా చేయండి అంటున్నాడు. సత్క్రియలేమో చూసేటట్టు చేయాలి, మన నీతి క్రియలేమో ఎవరికి కనబడకూడదు. అర్థమవుతుందా? సత్క్రియ చేస్తే అందరూ కనపడాలి. నువ్వు బాప్తిసం పొందితే రహస్యంగా పొందొద్దు. నువ్వు మందిరానికి వెళ్తున్నామంటే సాటుగా దాక్కొని వెళ్ళొద్దు. మనుషులు కనబడాలని స్వనీతి కార్యాలు అయితే కొంతమంది చేస్తారు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఇప్పుడు అక్కడ ఆడు బోర వదాలి, మీ ముందర బోర ఉదయంపోతానాడా, ఆడు పెద్ద బోర వస్తే వాళ్ళ ఇంటికాడ గట్టి పూదేడంటే అది ఇచ్చుంటాడు రా అనుకోకూడదు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావనుకో, పలానా సుబ్బారావు 100 రూపాయలు అని మైకులో చదివించుకోకూడదు. ఆ కోడిగుడ్డు ఇచ్చామనుకో, సుబ్బారావు గారి తెచ్చిన కోడిగుడ్డు మిషన్ వారి పాట 30 రూపాయలు, ఇలాంటివి చేయకూడదు. ఇవి స్వనీతి క్రియలు. గోంగూర కట్ట మిషన్ వారి పాట ఇటు చేస్తారు కొంతమంది. దేవుని పాట గోంగూర కట్ట, పొగాకు కట్ట అని ఎందుకన్నాం? పొగాకు కట్టలు కూడా తెచ్చి అక్కడ పెట్టోళ్ళు. కాబట్టి ఈ మిషనవారి పాట అంట, ఒక్క కోడిగుడ్డు 5 రూపాయల గుడ్డు లేదా 7 రూపాయల గుడ్డు 50 రూపాయలు 60 రూపాయలకి అమ్మటం వ్యాపారం కాదండి ఇది. అసలు ఆ గుడ్డు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు అయ్యగారు అడుగు తినండి అంటే పోయి మళ్ళీ దాన్ని అక్కడ పెట్టి పాట ఏంటి అంటాం, దేవుడు పాట ముందు. కాబట్టి ఇలాంటివి స్వనీతి క్రియలు చేయకూడదు. మనం ఏదో చేసామని ఎదర పలకొకట పెట్టి నా ప్రాయం మీద పేరు రాపియకూడదు. పనికి మాలిన వాళ్ళు రాపిస్తారు అట్లాంటి యేసుప్రభు గుడిలో. వాడు 1000 రూపాయలు ఇస్తే పలక మీద వాడి పేరు కనపడద్ది, వాడు అతడి ఫలము పొందాడు అన్నాడు యేసుప్రభు. అంతే, గడికేమీ రాదు. చూసేటోళ్ళు పర్వాలేదు పలానా అప్పారావు ఇచ్చాడంట ఒక 1000 రూపాయలు, అయిపోయింది అక్కడితో. అక్కడ ఫలం లేదన్నాడు. కాబట్టి స్వనీతి క్రియలు వేరు, సత్క్రియలు వేరు. స్వనీతి క్రియలు చేసేవాడు వాడు దుష్టుని సంబంధి. వాడు వెలుగునొద్దకు రాడు. వాడి క్రియలు దుష్టక్రియలుగా కనబడకుండానట్లు అతడు వెలుగునొద్దకు రాడు, చీకట్లోనే ఉంటాడు. మొహం నిండా మసి రాసుకున్నవాడు వెలుగులోకి రాడు. మొహం కాలిందండి, ఈ చెంప కాలింది, అన్ని దొత్తమే తడుచుకుంటున్నాం మనం. రోడ్డు మీదకి వచ్చి నిలబడి చూస్తుంటాడా పట్టపగల? రాడు. ఎందుకంటే ఏంట్రా అంటారని. వెలుగులోకి వస్తే అలా ఉంటుంది. వెలుగు ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది, ఉన్నట్టుగా చూపించేస్తుంది. వెలుగు అద్దం కూడా అంతే, ఉన్నట్టుగా చూపించేస్తుంది. కాబట్టి అద్దం దగ్గరికి రాడు, వెలుగు దగ్గరకు రాడు, చీకట్లోనే కూర్చుంటాడు. అదే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా కలిగినవని అనేకులకు తెలియాలి, కాబట్టి వెలుగునొద్దకు వచ్చును అన్నాడు యేసుప్రభు యోహాను సువార్తలో. కాబట్టి దుష్టుని సంబంధి వాడి క్రియలు సైతాన్ క్రియలని అనేకులకు తెలిసిపోతాయని వెలుగునొద్దకు రాడు, అంటే వాక్యం దగ్గరకు రాడు. వాక్యం యథార్థంగా చెబుతుంటా చెప్పొచ్చలే అంటాడు, నామకార్థ పరిస్థితుల్లోనే ఉంటాడు. ఎందుకంటే వెలుగు లేదు, వాక్యం బయలుపరుస్తుందని ఎట్లాంటి చూపించేస్తుంది కాబట్టి రాడు. కాబట్టి మనం దుష్టుని యొక్క సంబంధులుగా ఉండకుండా మనం హెబేలులా ఉండాలి. నేటి హెబేలులు కావాలి. ఈనాడు కయ్యూనులు మనకొద్దు. కయ్యూను వంటి వారమే మనము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని
చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు దుష్టక్రియలను చెడ్డవియును, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా అన్నాడు. కాబట్టి మనం కయ్యూనులాగా ఉండకుండా హెబేలులా క్రీస్తు రక్త బలిని, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి దేవుని దగ్గరకు ప్రవేశించాలి, రక్తముతో ప్రవేశించాలి. అందుకే ప్రతి ప్రధాన యాజకుడు తన కోసం, ప్రజల కోసం అర్పింపబడిన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశించేవాడు. రక్తం లేకుండా వెళ్ళమని చూద్దాం, అతి పరిశుద్ధ స్థలంలోకి బూడిదైపోతాడంతే. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే రక్తం కావాలి. ఎందుకని? అందరం పాపులం కాబట్టి. ఆ రక్తం పట్టుకొని వెళ్ళినా కొన్నిసార్లు పోయేవాడు, తెర అవతలకి వెళ్ళేవాడు. అంగీకి గంటలు మోగుతుంటాయి దానిమ్మకాయల్లాగుండి. దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు తట్టుకోలేక చచ్చాడు అనుకో, గంటల మోగం ఏం మోగట్లేదు ఏంటని ఆ తాడు పట్టుకొని లాగాలి. అంటే తాడు సగం బయటకు ఉండాలి. ఈ నడుముకు తాడు ఎందుకు కైగారులు అనుకున్నారు? సత్యాక లాగటానికి. ఇప్పుడు అది ఉంటేనే కాదు. కాబట్టి ఆ రక్తంతో ప్రవేశించాలి. మనందరి కోసం యేసు ప్రభు రక్తం కార్చి తన రక్తాన్ని చేతబట్టుకొని ఆయన ప్రధాన యాజకుడిగా తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. మనందరి పక్షాన తన రక్తాన్ని పట్టుకొని యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయిస్తే చాలు, యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. ఆ యేసయ్య రక్తాన్ని బట్టి దేవుడు మనలను నీతిమంతులుగా ఎంచాడు. ఆ రక్తం లేకుండా రా చూద్దాం. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించావనడానికి గుర్తు రీజన్ ఏమిటంటే మున్సుడ బాప్తీసం. లోకంలో నుంచి ప్రత్యేకపరచబడడం, లోకంతో మనకు సంబంధం లేకపోవటం, లోకం అంటే ఒక పెంట అన్నట్టుగా చూడడం. లోకాన్ని ఎడ చూడాలి? పెంట అట్ట చూడగలగాలి. సంచులు వేసుకు తిరుగుతాడు ఎవడన్నా అశుద్ధాన్ని, తిరగడు కదా. చెప్పుతో తొక్కితేనే ఆ చెప్పు క్లియర్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టాడే. మరి ఆ పెంట పనులన్నీ చేసుకుంటా మరలా యేసయ్య నా దేవుడు అని ఎలా చెప్పగలుగుతున్నారు? పెంట పనులన్నీ చేసుకుంటా యేసయ్య నా దేవుడు అండని అన్ని ఆచారాలన్నీ తీసుకొచ్చే సంఘంలో పెట్టి యేసయ్య నా దేవుడు అండి అన్న. మరి పెంట ఎందుకు వదిలించుకురాకుండా కంపు కొట్టుకుంటా అనేకులకు అంటించుకుంటా? కాబట్టి అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉండకుందుముగాక, కయ్యూనులా ఉండకుందుముగాక, హెబేలు వలె యేసు రక్తాన్ని ఆశ్రయించి ఒకనాటికి దేవునితో ఉందుముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం.